హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి చిన్న ఇంట్రొడక్షన్. కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేసాం యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆన్లైన్లో మనం ఆఫర్ చేస్తున్న ఆస్పిరెంట్స్ కోసం ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్న కోర్సు, అండ్ ఇట్ స్టార్ట్స్ అట్ జస్ట్ 40,000. సో కోర్సులో ఏమొస్తాయి మీకు? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, యూ విల్ హ్యావ్ ఎంటైర్ థింగ్ కంబైన్డ్. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ వీక్లీ ఒక ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా ఉంటుంది, మేడం తీసుకుంటారు. అండ్ వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ సెషన్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది ఎవ్రీ వీక్. ఇది గ్రూప్ మెంటర్షిప్, అందరితో పాటు నేను ఎవ్రీ వీక్ ఇంటరాక్ట్ అవుతాను, స్వయంగా నేనే ఇంటరాక్ట్ అవుతాను మీతో. నెక్స్ట్, ఎవరు చేయనిది మనం చేస్తున్నది ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. నో వన్ ఇన్ ద కంట్రీ ఈస్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ యూపీఎస్సీ కోర్స్, బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈస్ కమిటెడ్ టు గివ్ యూ ఎ కెరియర్, నాట్ జస్ట్ ఒక కోర్స్ లా కాకుండా మీకు లైఫ్ సెటిల్మెంట్ రావాలి, అది వచ్చేంత వరకు ఇన్స్టిట్యూట్ సపోర్ట్ మీకు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ఇస్తున్నాం. దీంతో పాటు సంథింగ్ దట్ యు గెట్ ఈస్ దిస్ ఫ్రీ యాక్సెస్ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. జనరల్గా యూపీఎస్సీలో జాయిన్ అయితే యూ ఓన్లీ గెట్ యూపీఎస్సీ, బట్ ఇక్కడ యూపీఎస్సీతో పాటు మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్లస్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్, సిసాట్, ఆల్ దీస్ థింగ్స్. సిసాట్ ఈస్ ఎనీవే పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ. ఇవి కాకుండా ఈ కోర్సెస్కి కూడా యూ గెట్ ఫ్రీ అన్లిమిటెడ్ లైఫ్ టైం యాక్సెస్. జస్ట్ లైక్ యూపీఎస్సీ, వీటికి కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది వస్తుంది. క్లాసెస్, మెజారిటీ క్లాసెస్ అన్ని కూడా నేను, సాయిరామ్ సార్, పావని మేడం, మీకు యూట్యూబ్లో ఎవరైతే వస్తామో మేమే తీసుకుంటాం. మెజారిటీ క్లాసెస్ అన్ని కూడా మేమే తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ పేమెంట్ ఆప్షన్స్, ఇఫ్ యూ సీ దర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడానికి కుదరని వాళ్ళు, దే కెన్ ఓన్లీ పే 40,000. 60 కూడా పే చేయక్కల, 40,000 అప్ ఫ్రంట్ పే చేసేసి యాక్సెస్ తీసుకోవచ్చు. దే గెట్ ఎవ్రీథింగ్, అన్నీ వచ్చేస్తాయి. అయితే ఓన్లీ థింగ్ లైవ్ ఇంటరాక్షన్ ఉండదు, వాట్సాప్ గ్రూప్లో ఉండరు. అండ్ అప్ ఫ్రంట్ పే చేయలేమనుకునే వాళ్ళు, రికార్డెడ్ కావాలనుకునే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో 50,000 అవుతుంది, 10 into 5,000 ఈచ్, మంత్కి 5,000 చొప్పున పే చేస్తూ రావచ్చు. అలాగే రికార్డెడ్ కాదు సార్, లైవ్ కావాలనుకునే వాళ్ళకి కూడా 2 ఆప్షన్స్. ఒకేసారి పే చేస్తే 50,000, ఇన్స్టాల్మెంట్స్లో చేస్తామంటే 60,000. ఇన్స్టాల్మెంట్స్ అన్ని కూడా 5,000 పర్ మంత్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏది కూడా బ్లాక్ చేయడం ఉండదు. సో ఎవ్రీ మంత్ ఇట్ గోస్ ఆన్ ఏ ట్రస్ట్ బేసిస్. ఎవ్రీ మంత్ మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పేలో నా నెంబర్కి పంపిస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను, క్లిక్ ఆన్ దట్ అండ్ కమ్ ఇన్ టు ద గ్రూప్. అక్కడ నేను లైవ్ ఇంటరాక్షన్ చేస్తాను, జూమ్లో మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇంకే డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు, మేడం కన్నా చేయండి, నాకన్నా మీరు మాట్లాడవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్, ద టైటిల్ ఆఫ్ విచ్ సేస్ క్యూబా ఆఫ్టర్ ది కాస్ట్రోస్. ఫిడెల్ కాస్ట్రో పేరు వినుంటారు. క్యూబాకి ఎప్పటి నుంచో ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన తర్వాత రాల్ కాస్ట్రో, ఆయన తమ్ముడు, ఈయన కూడా వెళ్ళిపోతుండగా ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. సో క్యూబా ఆఫ్టర్ ద కాస్ట్రోస్ అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ తర్వాత తరం ఇప్పుడు క్యూబాని పరిపాలించబోతోంది. సో ఈ తరం అయిపోయింది, కాస్ట్రోస్ అయిపోయారు, వేరే వాళ్ళు ఇప్పుడు క్యూబాని రూల్ చేయబోతున్నారు. ద బెస్ట్ ఛాన్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ కంటిన్యూటీ ఈస్ పుషింగ్ త్రూ పొలిటికల్ అండ్ ఎకనామిక్ చేంజెస్. కంటిన్యూటీని అంటే ఏ పార్టీ అయితే ఇప్పుడు అధికారంలో ఉందో వాళ్ళే కంటిన్యూ అవ్వాలి అంటే ప్రజలు కోరుకుంటున్న పొలిటికల్ మరియు ఎకనామిక్ చేంజెస్ని వాళ్ళు, రిఫార్మ్స్ని, సంస్కరణల వాళ్ళు ఇంప్లిమెంట్ చెయ్యాలి అని దాని యొక్క మీనింగ్. అవి ఏంటనేది మనకి తెలియదు, ఎడిటోరియల్ చదువుతున్న కొద్దీ మనకి అర్థమవుతుంది. సో లెట్స్ గో త్రూ ఇట్. ద రిటైర్మెంట్ ఆఫ్ రాల్ కాస్ట్రో as the first secretary of Cuba's ruling Communist Party brings to an end the 6-decade-long rule of the historic generation who, under the leadership of Fidel Castro, captured power in 1959 through an armed revolution. 1959లో ఆర్మ్డ్ రెవల్యూషన్, రెవల్యూషన్ అంటే విప్లవం, ఆర్మ్డ్ అంటే ఆయుధాలతో కూడిన ఒక రెవల్యూషన్తో ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అన్నారు చూసారా, ఫిడెల్ కాస్ట్రో లీడర్షిప్లో 6-decade రూల్, ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో క్యాప్చర్డ్ పవర్ ఇన్ 1959, 1959లో అధికారాన్ని వీళ్ళు చేజిక్కించుకున్నారు. అప్పటి వరకు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు రెవల్యూషన్తో, ఆర్మ్డ్ రెవల్యూషన్తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు అయిపోయింది కదా, 6-decade రూల్ వాళ్ళే, కాస్ట్రోసే పరిపాలించారు, వాళ్ళ జనరేషన్ వాళ్ళే పరిపాలించడం అనేది జరిగింది. దానికి ఇప్పుడు ఎండ్ పుట్టింది. ఎందుకు వచ్చింది ఎండ్ వచ్చింది? రాల్ కాస్ట్రో రిటైర్మెంట్ తీసుకున్నారు. క్యూబా యొక్క రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఫస్ట్ సెక్రటరీ కింద ఆయన రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఈ 60 సంవత్సరాల రూల్ కి ఒక ఎండ్ వచ్చింది, ఆ జనరేషన్ కి, కాస్ట్రోస్ కి ఒక ఎండ్ వచ్చిందని అర్థం. ఫిడెల్ రిమైన్డ్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ in the island in the face of growing hostility from the US until he fell sick in 2006.
ఫిడెల్ కాస్ట్రో రిమైన్డ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్. ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అంటే ఇన్ చార్జ్ ఆఫ్ థింగ్స్. ఆయన ఆధ్వర్యంలోనే అన్ని జరిగాయి, ఆయనే టాప్ లో ఉన్నారు, మొత్తం అంతా ఆయన చేతిలోనే, ఆయన కంట్రోల్లోనే జరిగింది అని అర్థం. హీ రిమైన్డ్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్. అఫైర్స్ అంటే అక్కడ జరిగే వ్యవహారాలు, ఇష్యూస్. ఎట్ ద హెల్మ్ అంటే ఇన్ చార్జ్ ఆఫ్, ఇన్ లీడర్షిప్ ఆఫ్. సో ఆయనే లీడ్ చేశారు ఇన్ని సంవత్సరాలు. ఎంతవరకు? 2006 వరకు. అంటిల్ హీ ఫెల్ సిక్ ఇన్ 2006. 2006లో ఆయన అనారోగ్య పాలయ్యేంత వరకు కూడా ఆయనే పరిపాలించడం జరిగింది. ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్రోయింగ్ హోస్టిలిటీ ఫ్రమ్ ద యుఎస్. అమెరికా నుంచి వాళ్ళకి హోస్టిలిటీ అంటే ఫ్రెండ్లీనెస్ కి ఆపోజిట్, అన్ఫ్రెండ్లీనెస్, ఎన్మిటీ. అమెరికా క్యూబాకి దూరంగా జరుగుతూ పోతుంది, అమెరికా క్యూబా విధానాలను వ్యతిరేకిస్తూ వెళ్తుంది. హోస్టిలిటీ పెరుగుతున్న ఈ క్రమంలో కూడా ఆయనే చాన్నాళ్ళు ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉన్నారు. అంటిల్ హీ ఫెల్ సిక్ ఇన్ 2006. 2006లో ఆయన ఆరోగ్యం పాడయ్యేంత వరకు, అనారోగ్యం పాలయ్యేంత వరకు కూడా ఆయనే అధికారంలో ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండడం అనేది జరిగింది. 2 years later, 2 సంవత్సరాల తర్వాత, he handed the party to his younger brother who had fought alongside him in the guerrilla war against the dictatorship of Fulgencio Batista in the 1950s. 1950s లో ఎవరిపైన అయితే వీళ్ళ పోరాటం చేశారో, ఎవరిపైన చేశారు? ఫెగిన్షియో బటిస్టా పైన పోరాటం చేశారు. అప్పుడు ఫిడెల్ కాస్ట్రోతో పాటు పోరాటం చేసింది ఎవరు? ఆయన యంగర్ బ్రదర్. ఆయనకి పార్టీని హ్యాండ్ ఓవర్ చేశారు 2 సంవత్సరాల తర్వాత. అంటే 2008లో పార్టీని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. అండర్ ద యంగర్ కాస్ట్రో, యంగర్ అంటే ఈయన ఎల్డరు, ఆయన యంగర్ కదా. ఫిడెల్ కాస్ట్రో ఎల్డరు, తర్వాత వాళ్ళ తమ్ముడు యంగర్ కాస్ట్రో. క్యూబా స్టార్టెడ్ టేకింగ్ బేబీ స్టెప్స్ టువర్డ్స్ ఓపెనింగ్ అప్ ది స్టేట్ కంట్రోల్డ్ ఎకానమీ. ఇది చాలా ఇంపార్టెంట్. క్యూబా యొక్క ఆర్థిక వ్యవస్థ స్టేట్ కంట్రోల్డ్. స్టేట్ కంట్రోల్డ్ అంటే మీకు సోషలిస్ట్ ఎకానమీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ? సోషలిస్ట్ ఎకానమీ అంటే అర్థం ఏంటి చెప్పండి? సోషలిస్ట్ అంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనకి దేశానికి స్టీల్ కావాలి, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? కార్పొరేట్ కంపెనీస్ కాదు, ప్రభుత్వమే ప్రొడ్యూస్ చేస్తుంది. అల్యూమినియం కావాలి, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? కార్పొరేట్ కంపెనీస్ కాదు, ప్రభుత్వమే ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఆ దేశానికి అవసరమైన అన్నీ కూడా గవర్నమెంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఆల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. అట్లాంటి దాన్ని మనం సోషలిస్ట్ ఎకానమీ అని చెప్పంటాం. ఇండియా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 1950s స్టార్టింగ్లో వీవర్ మోర్ లెంట్ టువర్డ్స్ సోషలిజం, నెహ్రూవియన్ సోషలిజం అంటాం. కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్ని క్లోజ్ చేసేయలేదు, కానీ ఎక్కువగా సోషలిస్ట్. అందుకే మనకి చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేవి 1950s 60s స్టార్ట్ చేయడం జరిగింది. స్టీల్ కంపెనీస్ కావచ్చు, అల్యూమినియం కంపెనీస్ కావచ్చు, మైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఎన్ఎండిసి, మినరల్, ఇట్లాంటివి ఏ కంపెనీ, చాలా కంపెనీస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎంటైర్ దేశానికి ఏమేమి కావాలో అన్ని కూడా మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరగాలి అన్నట్టుగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. టాటాసు, బిర్లాసు ఉన్నారు, కానీ వాళ్ళకి తక్కువ రోల్ ఉండేది. ఇంకా జనరల్గా కంప్లీట్గా ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువ రోల్ ఇవ్వలేదు. తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా 1990s తర్వాత కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మోదీ గారు ఏమంటున్నారంటే అసలు బిజినెస్ చేసే పని గవర్నమెంట్ కాదు, కంప్లీట్గా ప్రైవేట్ సెక్టరే బిజినెస్ చేయాలి, గవర్నమెంట్ ప్రజల వెల్ఫేర్ చూసుకోవాలి తప్పితే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. బిజినెస్ చేయాల్సిన పని గవర్నమెంట్కి లేదు, గవర్నమెంట్ ఆ పనిలో ఉండకూడదని చెప్పి మోదీ గారు అంటున్నారు. సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు, దీన్ని క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటాం. క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఆల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కార్పొరేట్స్. ప్రాఫిట్ సీకింగ్ ఇండివిజువల్స్ చేతిలో ఎకానమీ ఉంటుంది. ప్రభుత్వం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు, ఓన్లీ ఫెసిలిటేటర్గా ఉంటుంది తప్పితే ప్రభుత్వం బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇది సోషలిజం, క్యాపిటలిజం. అయితే క్యూబాలో ఏది ఉంది? స్టేట్ కంట్రోల్డ్ ఎకానమీ. అంటే స్టేట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం. ఎకానమీని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందంటే సోషలిజం, అంటే మొత్తం అంతా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. క్యాపిటలిజంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తుంది మొత్తం. అది క్యాపిటలిజం. అప్పటి వరకు స్టేట్ కంట్రోల్డ్ ఎకానమీగా ఉన్న కంట్రీ యంగర్ కాస్ట్రో వచ్చిన తర్వాత ఇట్ స్టార్టెడ్ టేకింగ్ బేబీ స్టెప్స్, బుడి అడుగులు అంటాం చూడండి తెలుగులో, చిన్న అడుగులు వేయడం అనేది మొదలు పెట్టింది. దేనికి? టువర్డ్స్ ఓపెనింగ్ అప్ ది ఎకానమీ. ఎకానమీని ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళడం, గ్లోబలైజేషన్ వైపు వెళ్ళడం. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్ ఉండకుండా మెల్లగా ఓపెన్ చేయడం. మీరు కూడా ఎవరైనా పెట్టాలంటే పెట్టుకోండి, కంపెనీస్ చేయాలంటే చేయండి, అలా ఓపెన్ అప్ చేయడం అనమాట. He had also overseen rapid improvement in relationships with the US when Barack Obama eased some restrictions on the Cuban economy, traveled to Havana and opened an American embassy. ఇంతకు ముందు ఏం చెప్పాం మనం? అమెరికా వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది, ఇన్ ద గ్రోయింగ్ హోస్టిలిటీ అని చెప్పి స్టేట్మెంట్ చదివాను చూడండి. ఫిడెల్ కాస్ట్రో
అమెరికా నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ అమెరికా వీళ్ళకి దూరంగా జరుగుతున్న క్రమంలో కూడా ఆయనే అధికారంలో ఉన్నారని చెప్పాం. అయితే యంగర్ కాస్ట్రో వచ్చిన తర్వాత అమెరికాకి వీళ్ళకున్న రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం మొదలయ్యాయి. బరాక్ ఒబామాకి ఈయన దగ్గరగా జరగడం అనేది జరిగింది. అందుకే చూసారా, హెడ్ ఆల్సో ఓవర్ సీన్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రిలేషన్షిప్ విత్ ది యుఎస్ తో రిలేషన్షిప్ లో ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. అది కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. వెన్ బరాక్ ఒబామా ఈజ్డ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది క్యూబన్ ఎకానమీ. చూడండి, క్యూబాకి అమెరికా దూరంగా జరిగిందని చెప్పాం. క్యూబన్ ఎకానమీ ఈజ్ కమ్యూనిస్ట్, అమెరికన్ ఎకానమీ ఈజ్ క్యాపిటలిస్ట్. సో అమెరికా విధానాలు వేరు, క్యూబా విధానాలు వేరు, కంప్లీట్ గా ఆపోజిట్ స్పెక్ట్రమ్. సో అమెరికా చెప్పిన మాట వీళ్ళు వినేవాళ్ళు కాదు, వీళ్ళ పద్ధతి వేరేగా ఉండేది. సో అందువల్ల అమెరికా ఏం చేస్తుంటే కొన్ని శాంక్షన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని ఆర్థికంగా మా మాట మీరు వినట్లేదు అనే క్రమంలో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేసేది. ఆ రెస్ట్రిక్షన్స్ ని ఒబామా కొన్ని ఈజ్ చేశారు, రిలీజ్ చేశారు, ఇబ్బందుల్ని తగ్గించారు. అండ్ హవానాకి ట్రావెల్ చేశారు, మరియు అమెరికన్ ఎంబసీ కూడా క్యూబాలో ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇన్ 2018 మిస్టర్ రావుల్ స్టెప్ డౌన్ అంటే పదవిలోంచి దిగిపోయారు అని అర్థం. యాజ్ ప్రెసిడెంట్ గా ఆయన పదవి నుంచి దిగిపోయారు. స్టెప్ అప్, స్టెప్ డౌన్, దిగిపోయారు. హ్యాండింగ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ టు హిస్ హ్యాండ్ పిక్డ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్ మైగెల్ డియాజ్ కెనల్. ఆయనకి ప్రెసిడెంట్ పదవిని ఇచ్చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింగిల్ పార్టీ రూల్ నడుస్తుంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే మొత్తం నడుపుతూ ఉంటారు. ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ పార్టీకి ఎవరైతే హెడ్డో వాళ్ళ చేతిలోనే కంట్రోల్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ప్రెసిడెంట్ గా వేరే వాళ్ళు ఉండొచ్చు. ఎవరున్నారు? ఈయన ఉన్నారు ప్రెసిడెంట్ గా, మైగెల్ డియాజ్ కెనల్ ఉన్నారు. కానీ రెస్పాన్సిబిలిటీస్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ రాజగురు ఎవరు? ఈయనే రాజగురుగా ఉంటారు, ఆయనే చక్రం తిప్పుతూ ఉంటారనమాట. అది స్టోరీ. నౌ వెన్ ద 89-year-old లీడర్ రిటైర్స్, ఇప్పుడు పార్టీ పదవి నుంచి కూడా ఆయన రిటైర్ అయిపోతున్నారు. లీవింగ్ ఎ ఫుట్ ఇన్ ద స్టిరప్ రెడీ టు డిఫెండ్ సోషలిజం, Mr. Diaz-Canel, 60, is expected to succeed him as the new party chief. ఈ ప్రెసిడెంట్ గా ఎవరైతే ఉన్నారో ఆయనే పార్టీ చీఫ్ గా కూడా ఆయన్ని సక్సీడ్ చేయబోతున్నారు. సక్సీడ్ అంటే ఆయన తర్వాత రావడం. మీకు ఈ పదం చూడండి, ప్రిసీడ్, సక్సీడ్. ప్రిసీడ్ అంటే టు కమ్ బిఫోర్, సక్సీడ్ అంటే టు కమ్ ఆఫ్టర్. ఇంకొక మీనింగ్ ఏంటి సక్సీడ్ కి? సక్సెస్ సాధించడం. ఇక్కడ వచ్చిన మీనింగ్ ఏంటి? సక్సెసర్ అంటే తర్వాత వచ్చిన వ్యక్తి. నరేంద్ర మోదీ ఈజ్ ది సక్సెసర్ ఆఫ్ మన్మోహన్ సింగ్, అలాగనమాట. దానికి ఆపోజిట్ ప్రీడెసెసర్, ముందున్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది సక్సెసర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ప్రిసీడ్ అంటే టు కమ్ బిఫోర్, సక్సీడ్ అంటే టు కమ్ ఆఫ్టర్. జగన్మోహన్ రెడ్డి సక్సీడెడ్ చంద్రబాబు నాయుడు యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలా తీసుకోవాలి దాన్ని. ఓకే, ఇది చూడండి ఒకసారి. లీవింగ్ ఎ ఫుట్ ఇన్ ఎ స్టిరప్ రెడీ టు డిఫెండ్ సోషలిజం అని చెప్పారు సార్. ఇక్కడ స్టిరప్ అంటే అర్థం, మీరు ఒకసారి ఎప్పుడైనా గుర్రం ఎక్కారా? మీరు గుర్రం ఎక్కినప్పుడు అటు ఇటు కాలు వేసుకున్నప్పుడు కాళ్ళు కదిలిపోకుండా మనం లాక్ చేస్తారు చూడండి. ఒక మెటల్ది ఇలా ఉంటుంది కదా, మెటల్ది ఇలాగా, అందులో మనం కాలు పెట్టుకుంటాం. కాలు పెట్టి అందులో కాలు కదిలిపోకుండా ఉంటుంది, రైట్? దాన్ని స్టిరప్ అంటారు. సో లీవింగ్ ఎ ఫుట్ ఇన్ ఎ స్టిరప్ రెడీ టు డిఫెండ్ సోషలిజం. సోషలిజం ని డిఫెండ్ చేయడానికి ఉన్న ఈ స్టిరప్, దీనికి రెండు ఉంటాయి కదా, అటొకటి ఇటొకటి. అందులోంచి ఒక కాల్ ఈయన తీసేశారు అని అర్థం. అందుకే నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు కదా, అర్థమవుతుందా? అండ్ ఈ స్టేయింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్ అని అర్థం. సోషలిజం ని డిఫెండ్ చెయ్యాలి అనే రెస్పాన్సిబిలిటీస్ లోంచి ఆయన కాలు తీసేశారు, మీనింగ్ అది. గుర్రం ఎక్కి అటొక్కాలు ఇటొక్కాలు స్టిరప్ లో పెట్టడం అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అని మీరు తీసుకుంటే, అందులోంచి ఒక కాల్ తీసేశారు అనే విషయం దేన్ని ఇండికేట్ చేస్తుంది? హీ ఈజ్ నౌ మూవింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్ బికాస్ హీ హాజ్ రిజైన్డ్, స్టెప్ డౌన్, దిగిపోయారు, పదవిలోంచి దిగిపోయారు అని అర్థం అక్కడ. ది కాస్ట్రోస్ బిల్డ్ ఎ క్లోజ్డ్ సోషలిస్ట్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీ అంటే వేరే వాళ్ళతో, విదేశీయులతో ఎక్కువగా ఇంటరాక్షన్స్ లేని, జరపని, మాట్లాడని ఎకానమీని క్లోజ్డ్ అంటాం. ఇండియా కూడా 1991 వరకు అలాగే ఉండేది కదా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండేవి కదా, ఉండేవి కానీ తక్కువ, ట్రాన్సాక్షన్స్ తక్కువ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండేది కాదు, మన దేశం వాళ్ళు వేరే దేశంలో ఇన్వెస్ట్ చేసేవారు కాదు, విదేశీయులు మన దేశంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇట్లాంటి ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీ అంటాం. సోషలిస్ట్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? ఆల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అన్ని ఇండస్ట్రీస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రైవేట్ ప్లేయర్స్ కి స్పేస్ లేకపోవడం,
అది సోషలిస్ట్ ఎకానమీ. అట్లాంటి ఎకానమీని ఇది కాస్ట్రోస్, ఈ ఫిడెల్ కాస్ట్రో వీళ్ళు బిల్డ్ చేశారు. దట్ వర్క్డ్ ఫర్ మెనీ డెకేడ్స్. కొన్ని దశాబ్దాలుగా ఆ ఎకానమీ వాళ్ళకి కాపాడింది, పనిచేసింది కూడా. క్యూబాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఆర్ ఇనిమిటబుల్. ఎడ్యుకేషన్లోను హెల్త్ కేర్లోను సోషలిస్ట్ ఎకానమీగా ఉంటూనే క్యూబా చాలా ఎక్కువగా సాధించింది. ఇనిమిటబుల్ అంటే డిఫికల్ట్ టు కాపీ, యునీక్ అని అర్థం. విచ్ ఆర్ సో గుడ్ అండ్ దే ఆర్ డిఫికల్ట్ టు కాపీ. ఇనిమిటబుల్ అచీవ్మెంట్స్, అసలు అంత ఈజీ కాదు వేరే వాళ్ళు చేయడం, అంత గొప్ప అచీవ్మెంట్స్ వాళ్ళు సాధించారు. ఈవెన్ దో దే రిమైండ్ ఎ సోషలిస్ట్ అండ్ క్లోజ్డ్ ఎకానమీ. బట్ మెనీ క్రిటిక్స్ అంటే విమర్శకులు ఆఫ్ ద క్యూబన్ మోడల్ ఫీల్ దట్ హిస్టారిక్ జనరేషన్ వాజ్ స్లో టు ఓపెన్ అప్ ఎకానమీ. వీళ్ళు హిస్టారిక్ జనరేషన్ అంటే వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తరం వాళ్ళే కదా ఉన్నారు మొత్తం, వాళ్ళు దేవర్ స్లో టు ఓపెన్ అప్ ఎకానమీని ఓపెన్ అప్ చేయడంలో వాళ్ళు చాలా స్లోగా రియాక్ట్ అయ్యారు. అండ్ దేవర్ స్లో టు ఓపెన్ అప్ ఎకానమీ, జనరేట్ గ్రోత్ అండ్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్. ఇవేవి వాళ్ళు చేయలేదు, చాలా స్లోగా వాళ్ళు ప్రవర్తించారు అని అర్థం. సంథింగ్ దట్ చైనా, అనదర్ కమ్యూనిస్ట్ పార్టీ రూల్డ్ కంట్రీ, డెడ్. కానీ చైనా చేసింది. చైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీయే కదా. చైనా అలా క్లోజ్డ్ గా ఉండలేదు, చైనా ఓపెన్ అప్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ చైనా ఓపెన్ అప్ దేర్ ఎకానమీ ఈవెన్ బిఫోర్ ఇండియా. ఇండియా కంటే ముందు ఓపెన్ అప్ అవ్వడం వల్ల, విదేశీయులతో ట్రేడ్ చేయడం వల్ల చైనా చాలా తొందరగా గ్రో అయింది. ఇండియా కూడా 1970s 80s ఓపెన్ అప్ అయి ఉంటే ఇప్పటికే డెవలప్డ్ నేషన్స్ సరసన చేరేది. మన రిఫార్మ్స్ అనేవి చాలా లేట్గా వచ్చాయి. సారీ. Mr. Raul took small steps. Mr. Diaz-Canel is continuing them. రాల్ అంటే ఎవరు? ఫిడెల్ కాస్ట్రో వాళ్ళ తమ్ముడు రాల్ కాస్ట్రో. ఆయన బేబీ స్టెప్స్ అని చెప్పారు, చిన్న చిన్న అడుగులు వేయడం మొదలు పెట్టారు. అండ్ Diaz-Canel ఈస్ కంటిన్యూయింగ్ దమ్. ఆయన ఏ స్టెప్స్ అయితే వేశారో ఎకానమీని ఓపెన్ అప్ చేయడంలో, ఈయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. విత్ ఎ లాంగ్ ప్రామిస్డ్ కరెన్సీ రిఫార్మ్ హ్యావింగ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జనవరి. కరెన్సీ రిఫార్మ్స్ ఏవో ప్రామిస్ చేశారంట, వాటిని జనవరిలో కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిపోయింది. బట్ కానీ ద ట్రాన్సిషన్ కమ్స్ అట్ ఏ పెయిన్ఫుల్ టైం. ఈ ట్రాన్సిషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన పదవి వదిలేసి ఈయన చేతికి ఇవ్వడం అనేది, ఈ ట్రాన్సిషన్ అనేది ఒకరి నుంచి ఒకరికి పదవి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది, ట్రాన్సిషన్ అనేది కమ్స్ అట్ ఏ పెయిన్ఫుల్ టైం. ఒక పెయిన్ఫుల్ టైంలో వస్తుంది, అంటే పరిస్థితులు బాగాలేని టైంలో వస్తుంది అని అర్థం. When Soviet assistance ceased అంటే stopped in the early 1990s, Fidel asked Cubans to tighten their belts for a special period. 1990s సోవియట్ యూనియన్ వీళ్ళకి, సోవియట్ వాళ్ళు అసిస్టెన్స్ అంటే హెల్ప్ చేయడం ఆపేసినప్పుడు ఫిడెల్ ఏమడిగారు? మనం ఒక స్పెషల్ పీరియడ్ లో ఎంటర్ అవుతున్నాము, టైటన్ యువర్ సీట్ బెల్ట్స్, అంటే డిఫికల్ట్ టైమ్స్ లోకి ఎంటర్ అవుతున్నాము, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్చువల్లీ అంటే చివరిగా ఫైనల్ గా క్యూబా కేమ్ అవుట్ ఆఫ్ దోస్ హార్డ్షిప్స్ అంటే డిఫికల్టీస్. సోవియట్ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయడం ఆపేసినప్పుడు డిఫికల్ట్ పీరియడ్లోకి ఎంటర్ అయ్యారు. మనం వీ హ్యావ్ టు టైటన్ అవర్ సీట్ బెల్ట్స్ అని చెప్పడం జరిగింది. టైటన్ అవర్ బెల్ట్ అంటే అర్థం ఏంటి? మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏం చేస్తాం? పైకి వెళ్ళేటప్పుడు టర్బులెన్స్ ఉంటుంది, కదిలిపోతుంది, అందుకని సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటారు. అంటే ఒక డిఫికల్ట్ పీరియడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టేబుల్గా స్టిఫ్గా ఉండడం, అది అక్కడ ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ఫైనల్ గా క్యూబా వాళ్ళు ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడ్డారు. అండ్ ద పింక్ టైడ్ in Latin America that propelled leftist leaders to power from Venezuela to Ecuador helped Havana both politically and economically. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు తక్కువ ఉన్నాయి, ప్రపంచం అంతా డెమోక్రసీ వైపు మూవ్ అయిపోయింది. ఒకప్పుడు మొనార్కీ ఉండేది, అంటే రాచరికం, అన్ని చోట్ల రాజులు, ఆటోక్రసీ, డిక్టేటర్షిప్లు ఉండేవి. అవి కాస్త చాలా వరకు డెమోక్రసీస్ కింద మూవ్ అయిపోయాయి. కొంత కమ్యూనిజం అయిపోయింది, కొంత డెమోక్రాట్స్ అయిపోయాయి. కమ్యూనిస్ట్ దేశాలు ఇప్పుడు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువగా డెమోక్రాటిక్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా, యుఎస్ ఇట్లాంటివన్నీ డెమోక్రసీస్, మనకి బ్రిటన్ ఇట్లాంటివన్నీ డెమోక్రసీస్ అనమాట. పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా కమ్యూనిజం ఫాలో అయ్యి తక్కువగా ఉండేవి. కమ్యూనిజం, సోషలిజం ఫాలో అయ్యే కంట్రీలు ఒకరికి హెల్ప్ చేసుకునేవి. అందుకే సోవియట్ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. యుఎస్ఎస్ఆర్ మీకు తెలుసు కదా, సోషలిస్ట్, వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. 1990s వాళ్ళు హెల్ప్ చేయడం ఆపేసిన తర్వాత వీళ్ళు డిఫికల్ట్ పీరియడ్లోకి ఎంటర్ అయ్యారు. ఫైనల్గా ఎలాగోలా బయటకు వచ్చేసారు. తర్వాత చూడండి, అండ్ ద పింక్ టైడ్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ పదం వాడతారు, అంటే లెఫ్ట్ లీనింగ్ అని అర్థం. అంటే మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఎడమ అని కాదు, కమ్యూనిజం వైపు. కమ్యూనిస్టులు ఏమంటారు? లెఫ్ట్ పార్టీలు అంటారు కదా, లెఫ్ట్ పార్టీలు అంటారు. బీజేపీ రైట్ వింగ్ అంటాము, కమ్యూనిస్టుని లెఫ్ట్ వింగ్ అంటాం. వాళ్ళ ఐడియాలజీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్.
లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్, రైట్ వింగ్ పాలిటిక్స్. లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ క్లాస్ సొసైటీ ఉండకూడదు, అందరూ ఒకేలా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అనుకునే తత్వం. వర్కర్స్ కోసం పోరాటం చేస్తుంది లెఫ్ట్ వింగ్ సొసైటీ. రైట్ వింగ్ వచ్చేసి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలి, గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్, గవర్నమెంట్ షుడ్ బి మోర్ పవర్ఫుల్ దాన్ పీపుల్ అని చెప్పి రైట్ వింగ్ ఉంటుంది. పీపుల్ షుడ్ బి మోర్ పవర్ఫుల్ దాన్ పీపుల్ షుడ్ బి ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది లెఫ్ట్ వింగ్ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే లాటిన్ అమెరికాలో ఉన్న మెజారిటీ కంట్రీస్ లో పింక్ టైడ్ వచ్చింది. పింక్ టైడ్ అంటే ఎక్కువగా లెఫ్ట్ వింగ్ అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇక్కడ వెనిజులా నుంచి ఈక్వెడార్ వరకు అలా అన్ని దేశాలు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది జరిగింది. ఇన్ఫాక్ట్ వెనిజులా మీకు తెలుసుంటే అక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది బాగా ఎక్కువగా. వెనిజులా క్యూబాకి తక్కువ ధరకే ఆయిల్ ఇచ్చేది. సో మనం ఒకరికొకరు, అదేదో సినిమాలు అంటారు చూడండి, మనం బరంపురమా, అలాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు, తక్కువ ధరకి ఆయిల్ ఇవ్వడం ఇవన్నీ చేయడం అనేది జరిగింది. కానీ వెనిజులా పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. వెనిజులాలో హైపర్ ఇన్ఫ్లేషన్ వల్ల అక్కడ కరెన్సీ క్రైసిస్ వచ్చింది, హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉంది, ఏమీ బాగాలేదు వెనిజులా పరిస్థితి. వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు వీళ్ళకేం చేస్తారు, అది కరెంట్ సినారియో. కానీ ఆ టైంలో ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలు భావజాలం ఉన్న ప్రభుత్వాలు అధికారంలోకి రావడం వల్ల ఇలా హెల్ప్ చేసుకోవడం అనేది జరిగింది అని అర్థం. రైట్. అండ్ వీళ్ళంతా ప్రొపెల్డ్ అంటే అర్థం ఏంటి? ప్రొపెల్ అంటే టు పుష్ ఫోర్త్, ముందుకి పుష్ చేయడం, ముందుకి తొయ్యడం అని అర్థం. ప్రొపెల్లర్ అంటారు చూడండి, ప్రొపెల్లెంట్, సంథింగ్ దట్ ఫోర్సెస్ యూ. డ్రైవ్ ఆర్ పుష్ సంథింగ్ ఫార్వర్డ్ అంటాం కదా, అలాగా ఈ లెఫ్టిస్ట్ పార్టీలందరినీ, లీడర్స్ అందరినీ పవర్కి ఈ పింక్ టైడ్ అనేది మూవ్ చేసింది. అండ్ దానివల్ల హవానా అంటే ఏంటి? క్యూబా రాజధాని, క్యూబా యొక్క క్యాపిటల్, దానికి పొలిటికల్గా ఎకనామికల్గా కూడా హెల్ప్ అయ్యింది అని అర్థం. బట్ నౌ ద పింక్ టైడ్ ఈజ్ ఇన్ రివర్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అంటే కమ్యూనిస్ట్ భావజాలని వరల్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకే రివర్స్ అయిపోతుంది. వెనిజులా విచ్ ఆఫర్డ్ చీప్ ఆయిల్ టు క్యూబా ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ అన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ మెస్ అంటే డిజార్డర్లీ సిచ్యువేషన్. ఏంటి, యువర్ ఇన్ ఎ మెస్, వాట్ ఈస్ దిస్, ఇట్ లుక్స్ లైక్ ఎ మెస్ అంటాం. అంటే ఒక రూమ్ తీసుకుంటే అడ్డదిడ్డంగా పడేశారు అనుకోండి, ఎక్కడ ఉండాలి అక్కడ వండుకున్న దాన్ని, ఇట్ లుక్స్ లైక్ ఎ మెస్ అంటారు. అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ అన్ ఆర్డర్లీ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఎ మెస్. పొలిటికల్ గా, ఎకనామికల్ గా వెనిజులా పరిస్థితే బాగాలేదు. సో ఇంకేం హెల్ప్ చేస్తుంది వెనిజులా? ది ఒబామా ఎరా కన్సెషన్స్ వర్ అన్మేడ్ బై మిస్టర్ ట్రంప్. ఒబామా టైంలో నేను చెప్పాను కదా మీకు, ఒబామాకి అంతకు ముందున్న రావుల్ కాస్ట్రో ఫ్రెండ్లీగా మూవ్ అవడం అనేది జరిగింది. వీళ్ళు ఫ్రెండ్లీగా మూవ్ అవడం వల్ల ఏమైంది, ఒబామా గవర్నమెంట్ వాళ్ళకి కన్సెషన్స్ ఇచ్చింది. కన్సెషన్ అంటే బెనిఫిట్స్, శాంక్షన్ కి ఆపోజిట్ కన్సెషన్. ఏదన్నా ఒక అగ్రిమెంట్ కానీ, ఒక ఒప్పందం కానీ, ఒక ఇంటర్నేషనల్ పాలసీ కానీ ఫాలో అవ్వకపోతే విధించే పనిష్మెంట్ ని శాంక్షన్ అంటాము. ఒకవేళ బుద్ధిగా నడుచుకుంటే, పెద్ద దేశాలతో, ఈ ఐక్యరాజ్య సమితి వీటితో చక్కగా చెప్పిన మాట వింటూ ఉంటే ఇచ్చే బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్ ని కన్సెషన్స్ అంటాం. ఈ ఒబామా టైంలో ఇచ్చిన ఈ కన్సెషన్స్ కూడా ట్రంప్ వచ్చేసరికి లేపేశారు. ట్రంప్ సంగతి తెలుసు కదా, ట్రంప్ ఇస్ ట్రంప్. సో ఆ కన్సెషన్స్ కూడా ఇప్పుడు లేవు. అన్ని కష్టకాలం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటి కష్టాలు? ఇప్పుడు పింక్ టైడ్ లేదు, ఒకప్పుడు అవన్నీ ఉండేవి, ఇప్పుడు ఆ కంట్రీ లెఫ్టిస్ట్ పార్టీలు ఏవి అధికారంలో ఎక్కువగా లేవు. ఒబామా టైంలో ఉన్న కన్సెషన్స్ కూడా ట్రంప్ వచ్చాక తీసేశారు. సో అమెరికా నుంచి ఇప్పటికీ వాళ్ళకి ఎకనామిక్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి ఇష్యూస్. అండ్ కరోనా వైరస్ పాండమిక్ ఇంకో వైపు ఉంది. ఇట్ ప్రాక్టికల్లీ షట్ డౌన్ క్యూబాస్ వైటల్ టూరిజం సెక్టర్. క్యూబాకి మెయిన్ ఎక్కువగా ఇన్కమ్ తీసుకొచ్చే టూరిజం సెక్టర్ ని కూడా, అది వైటల్ అంటే వెరీ ఇంపార్టెంట్, దాన్ని షట్ డౌన్ చేస్తుంది కరోనా వైరస్, కాజింగ్ 11% ఎకనామిక్ కాంట్రాక్షన్ లాస్ట్ ఇయర్. దానివల్ల 11% ఎకనామిక్ కాంట్రాక్షన్ వచ్చింది. రైట్, ఎకానమీ కాంట్రాక్ట్ అయిపోయింది. ద క్రైసిస్ అంటే సంక్షోభం హ్యాస్ ట్రిగర్డ్ ఫుడ్ షార్టేజెస్. దీనివల్ల ఫుడ్ షార్టేజెస్ కూడా వచ్చేసాయి. బ్రింగింగ్ బ్యాక్ మెమరీస్ ఆఫ్ ది ఎర్లీ 90s లో ఉన్న పరిస్థితులు మళ్ళీ అది తీసుకొచ్చింది. ఎర్లీ 90s లో సోవియట్ వాళ్ళు వీళ్ళకి అసిస్టెన్స్ ఆపేసినప్పుడు ఎటువంటి కష్టాలు వచ్చాయో, ఆ కష్టాలని కొత్త క్రైసిస్ తీసుకొచ్చింది. ఏ క్రైసిస్? పాండమిక్ వల్ల, లెఫ్ట్ వింగ్ పార్టీస్ ఎక్కడ అధికారంలో లేకపోవడం వల్ల, సపోర్ట్ లేకపోవడం, ట్రంప్ వచ్చాక ఒబామా గవర్నమెంట్ వాళ్ళ ఇచ్చిన కన్సెషన్స్ రిమూవ్ చేసేయడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ 1990s ఉన్న సిచ్యువేషన్ ని తలపింపజేస్తున్నాయి. దేర్ ఆర్ ఆల్సో కాల్స్ ఫర్ మోర్ పొలిటికల్ ఫ్రీడమ్స్. పొలిటికల్ గా ఎక్కువ ఫ్రీడమ్ కావాలి అంటే, ఎక్కువ రిఫార్మ్స్ కావాలని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి. అన్లైక్ ఇన్ ద పాస్ట్ వెన్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాజ్ కంట్రోల్డ్. ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఫ్లోని కంట్రోల్ చేసేవాళ్ళు, ఎవరెవరితో ఏం మాట్లాడాలి, ఎవరెవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కమ్యూనికేషన్ అంతా ఇట్ యూస్ టు బి కంట్రోల్డ్.
ఇంతకు ముందు. నౌ అన్లైక్ దట్, అలా కాకుండా ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సోషల్ నెట్వర్క్స్ ఈస్ అలోయింగ్ క్రిటిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ యూఎస్ బేస్డ్ డిసిడెంట్స్ టు యాంప్లిఫై దేర్ వాయిసెస్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది, టెక్నాలజీ వృద్ధి చెందింది, సోషల్ నెట్వర్క్స్ వచ్చేసాయి, కాబట్టి గవర్నమెంట్ యొక్క క్రిటిక్స్ అంటే విమర్శకులు, దట్టు ఎవరు, ఇంక్లూడింగ్ యుఎస్ బేస్డ్ డిసిడెంట్స్, యుఎస్ బేస్డ్ అమెరికా బేస్తో ఉన్న చాలా మంది డిసిడెంట్స్ ఉంటారు. డిసిడెంట్స్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు. డిసిడెంట్ సమ్మన్ హూ హ్యాస్ డిసెంట్ టువర్డ్స్ గవర్నమెంట్, అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా, సోషల్ నెట్వర్క్స్ ద్వారా వ్యక్తపరుస్తున్నారు. యాంప్లిఫై అంటే అర్థం ఏంటి? యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? వాయిస్ ని పెంచుతుంది కదా. ఊర్లో మనం మైక్ పెడతాం, అదేం చేస్తుంది? మన వాయిస్ ని యాంప్లిఫై చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. అలా అనమాట. ఈ డిసిడెంట్స్, క్రిటిక్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ యాంప్లిఫై చేయడానికి టెక్నాలజీని వాడుకోవడానికి కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది అని అర్థం. మిస్టర్ రావుల్ సక్సెసర్ కెనాట్ స్టే అవే ఫ్రమ్ అడ్రసింగ్ దీస్ ఛాలెంజెస్. సో ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలి, వాటికి దూరంగా ఉండే పరిస్థితికి లేదు. హీ హ్యాస్ టు అడ్రస్ ఆ ఇష్యూస్ని, ఛాలెంజెస్ అయినా అడ్రస్ చేయాలి. యాజ్ ది రెవల్యూషన్ ఏజెస్. రెవల్యూషన్ ఏజెస్ అంటే రెవల్యూషన్ ఇంకా 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 పెరిగే కొద్దీ. ఏజ్ అంటే అర్థం ఏంటి? ఇంకొంచెం వయసు వచ్చే కొద్దీ. ఇవాళ స్టార్ట్ అయింది అనుకోండి రెవల్యూషన్, నెల రోజులు పోయాక నెల అవుతుంది, 2 నెలలు అయితే 2 నెలలు, 1 ఇయర్ అయితే 1 ఇయర్ అయింది. ఏమైంది? ఇట్ హాస్ ఏజ్డ్. ఏజ్ వచ్చింది అంటే ఇంకొంచెం కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఛాలెంజెస్ కూడా పెరిగిపోతాయి. వాటిని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కొత్త సక్సెసర్, ఈయన తర్వాత వచ్చిన కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. ద పార్టీ ఆల్వేస్ బెట్స్ ఆన్ కంటిన్యూటీ. పార్టీ ఎప్పుడు ఏముంటుంది? కంటిన్యూటీ. మన పార్టీ నుంచే నెక్స్ట్ 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 కంటిన్యూటీ ఉండాలని చెప్పి కోరుకుంటుంది. బట్ ద కాంట్రడిక్షన్ ఇట్ ఫేసెస్ ఇస్ దట్ కంటిన్యూటీ ఈజ్ ఇంట్రెన్సికలీ లింక్ టు రిఫార్మ్స్. కంటిన్యూ అవ్వాలి అంటే రిఫార్మ్స్ రావాలి. ప్రాబ్లం అది. ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ ఫ్రీడమ్స్ కావాలి, రిఫార్మ్స్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. రిఫార్మ్స్ తీసుకొస్తేనే కంటిన్యూటీ ఉండేలా ఉంది, కానీ కంటిన్యూటీ అంటేనే రిఫార్మ్స్ లేకపోవడం. ఎలా ఉండదు అలాగే వెళ్ళిపోవాలి అనేది కంటిన్యూటీ. కానీ కంటిన్యూ అవ్వాలంటే రిఫార్మ్స్ తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అన్నారు కంటిన్యూటీ ఈజ్ ఇంట్రెన్సికలీ లింక్ టు రిఫార్మ్స్. మీరు ఆ రిఫార్మ్స్ తీసుకొస్తే కంటిన్యూ అవుతారు, కానీ రిఫార్మ్స్ తీసుకొస్తే కంటిన్యూటీ పోయినట్టే కదా. రిఫార్మ్ అంటే అర్థం ఏంటి? సంస్కరణ, ప్రజెంట్ జరుగుతున్న విధానాన్ని మార్చడం రిఫార్మ్. అది తీసుకురావడం అనేది ఆటోమేటిక్గా మనకి కంటిన్యూటీని దెబ్బతీస్తుంది. ఇంట్రెన్సికల్ అంటే ఇన్నేట్లీ, ఇన్హరెంట్లీ, న్యాచురల్లీ ఆ సెన్స్ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూటీ అవ్వాలి అంటే రిఫార్మ్స్ తీసుకురావాలి అని అర్థం. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.